ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దావీదు యొక్క వ్యక్తిగత సంక్షోభం గురించి ఇక్కడ వివరించబడతా ఉంది. తను మొరపెట్టినప్పుడు దేవుడు జవాబుగా తనను బాగు చేయడం, జవాబుగా తనను స్వస్థపరచడం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఈ వచనం ఏమని సూచిస్తా ఉందంటే దావీదుకి దేవుడితో ఉన్న సంబంధం గురించి. ఒక మానవుడు మొరపెట్టినప్పుడు ఒక దేవాది దేవుడు స్వస్థపరచడం, మానవుడు కన్నీరు గార్చినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం. ఇది సామాన్యంగా జరుగుతుందా అంటే ఇది కేవలం మన దేవుడు ద్వారానే జరుగుతుంది. ఆయన మన యొక్క ప్రతి వ్యక్తిగత సమస్యలో తన చొరబాటు ఇష్టపడుతుండు, తన దగ్గరికి వచ్చి మనం అడగడం ఇష్టపడుతుండు. మనం మొరపెట్టగా ఆయన మనల్ని బాగు చేయడమే కాదు, మనం మొరపెట్టగా ఆయన జవాబు దయచేవారుగా ఉన్నారు. మనం మొరపెట్టగా ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడుగా మన పక్షాన ఉన్నవారు అని ఇది మనకు ఈ వాక్యము చూపిస్తా ఉంది. ఈ వచనం అన్నిటికంటే ఎక్కువగా ఏదని చూపిస్తుంది అంటే ఇది మనల్ని రిస్టోర్ చేస్తుంది, మనల్ని క్రొత్తతనంలోకి సమకూర్పులోకి తీసుకొస్తుంది. అది శారీరక బలహీనతమైన, ఆత్మీయంగా ఉన్న బలహీన సమయమైనా, నువ్వు భావోద్వేగపరమైన బలహీన సమయాల్లోనైనా ఇది నిన్ను సమకూర్చడానికి దేవుడు ఈ వాక్కుని నీ ముందుకు తీసుకొచ్చారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడికి తెలియంది కాదు, దేవుడు అనుభవించింది కాదు, దేవుడు తెలియకుండా నీ దగ్గరికి రాలేదు. ఈ మాట మనం ఆలోచించుకుని చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో మనకు విడుదల దొరుకుతుంది, ధైర్యం దొరుకుతుంది. ఏమనంటే నా ప్రభు నా పక్షాన ఉన్నారు, నా ప్రభుకి నేను మొరపెట్టగా ఆయన నాకు ఏదైనా చేయగలడనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ఇవాళ నేను నీకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. నువ్వు ఏ స్థితిలో అయినా నీవు మొరపెట్టగా ఆయన చేయగలిగిన దేవుడు, అటువంటి సామర్థ్యత కలిగిన దేవుడు, అటువంటి శక్తి సంపూర్ణుడైన దేవుడు. మన మొర, మన వ్యక్తిగత మొర, మన కన్నీరు, మన దుఃఖం వినడానికి ఇష్టపడే దేవుడు. నువ్వు ఎప్పుడు మొరపెట్టడానికి ఇష్టపడుతున్నావు? నువ్వు ఈ వచనం ద్వారా ఎప్పుడు మొరపెడతావు? దేవుడు నీ కొరకు వేచి ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి దేవా మీరు మా పక్షాన స్వస్థపరిచే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా శరీరమే కాదు మా ఆత్మను కూడా తండ్రి మీరు బాగు చేయమని దేవా సమకూర్చమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.